గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది ప్రతి బిజినెస్ ఓనర్స్‌కి అవసరమే. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న ఒక బిజినెస్ టూల్. ఎవరైతే వాళ్ళ బిజినెస్‌ని ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, సపోజ్ మీకు ఒక బిజినెస్ ఉన్నది. ఆ బిజినెస్‌ని మీరు గూగుల్ మ్యాప్స్‌లో లిస్టింగ్ చేశారు. అందులో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్‌లో అకౌంట్ క్రియేట్ చేసి అప్డేట్ చేశారు మ్యాప్స్‌లో. సో, ఎవరైనా కస్టమరు మీ మీ ఏరియాలో ఏదైనా అవసరం ఉండి, మీ బిజినెస్ కేటగిరీకి సంబంధించి ఏదైనా ఒక ప్రొడక్ట్ గానీ, సర్వీస్ గానీ వాళ్ళకేదైనా అవసరం ఉండి, వాళ్ళు సెర్చింగ్ చేశారనుకోండి. సెర్చింగ్ చేసినప్పుడు మీ బిజినెస్ కేటగిరీ గురించి ఎప్పుడైతే వాళ్ళు సెర్చింగ్ చేస్తారో, అప్పుడు మీది ర్యాంకింగ్ అవుతది. ర్యాంకింగ్ అయినప్పుడు మీకు కాంటాక్ట్ అవుతారు. అక్కడే మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ లొకేషన్, మొబైల్ నంబర్, వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజెస్ అండ్ వాట్సాప్. వాళ్ళు మీకు కాల్ అయినా చేస్తారు, వాట్సాప్ అయినా చేస్తారు, లేదంటే మీ వెబ్‌సైట్ ఒకసారి విజిట్ అవుతారు. విజిట్ అయ్యి మీ సర్వీసెస్ ఏంటి? మీరేమేం చేస్తారు? మీరు ఎప్పటినుంచి బిజినెస్‌లో ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్‌కి మీరు సర్వీస్ ఇచ్చారు? ఎన్ని సక్సెస్‌ఫుల్ ఆహ్, వర్క్స్ మీరు కంప్లీట్ చేశారు ఇప్పటివరకు? మీ సాటిస్ఫైడ్ కస్టమర్ బేస్ ఎంత ఉంది? సో, అవన్నీ గూడంగా మీ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేస్తారు. మీ సోషల్ మీడియా పేజెస్ సో, మీరేమేమి అప్డేట్ చేస్తున్నారు? మీరు కన్సిస్టెంట్‌గా ఉన్నారా? లేరా? అండ్ మీ బిజినెస్ ప్రొఫైల్‌ని తరోగా చెక్ చేస్తారు టోటల్‌గా. మీరు బిజినెస్ ప్రొఫైల్‌లో గూడంగా మీరు ఫోటోస్ అప్డేట్ చేస్తున్నారా? మీరు యాక్టివ్‌గా ఉన్నారా? అవన్నీ గూడంగా చెక్ చేస్తారు. అండ్ మీ బిజినెస్ ప్రొఫైల్‌లో కస్టమర్ ప్రొవైడ్ చేసే రివ్యూస్ చెక్ చేస్తారు. ఆ రివ్యూస్‌లో మీకు మీ కస్టమర్ ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు? అంటే మీ సర్వీస్ ఎలా ఉంది? మీది జెన్యూనా? కాదా? ట్రస్టబులా? లేదా? అని ప్రతీదీ అక్కడి నుంచే చూసుకుంటారు కస్టమరు. సో, చూసుకొని అక్కడ మీ మొబైల్ నంబర్ ఉంటే మీకు కాల్ చేస్తారు. అండ్ ఒకవేళ వాట్సాప్ చేయాలనుకుంటే వాట్సాప్ చేస్తారు. లేదు మాకు ఈ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నది. మేము తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అర్జెంట్ ఉంటే మీ లొకేషన్‌కి విజిట్ అవుతారు. సో, దానివల్ల ఏంటి అంటే మీరు బిజినెస్‌ని మ్యాప్స్‌లో లిస్టింగ్ చేయడం వల్ల మీకు కస్టమర్స్‌ని మీరు గెయిన్ చేస్తారు. అంటే ఆటోమేటిక్‌గా ఒక కస్టమర్ మన బిజినెస్‌ని విజిట్ అయిండు అంటే మన బిజినెస్ డెవలప్ అవుతుందంటే. అవునా? బిజినెస్ వస్తున్నట్టే. సో, ఎవ్రీ కస్టమర్ అనేది ఇంపార్టెంటే. సపోజ్ ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో మీకు లేదు. అకౌంట్ అనేది మీరు ఆన్‌లైన్‌లో క్రియేట్ చేసుకోలేదనుకోండి. మ్యాప్స్‌లో మీరు అప్డేట్ చేసుకోకపోతే, మీకు బదులు ఆ కస్టమర్ అనేది మీ కాంపిటీటర్స్ దగ్గరికెళ్తారు. అక్కడికెళ్ళి వాళ్ళకి బిజినెస్ ఇస్తారు. మీ కాంపిటీటర్‌కి బిజినెస్ వస్తుంది. సో, మీరు ఉంటే మీకొస్తుంది. మీ కాంపిటీటర్ ఉంటే మీ కాంపిటీటర్‌కొస్తుంది బిజినెస్ అనేది. సో, మనం ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండడం, మనం బిజినెస్‌లో ఉన్నాము అని చెప్పి కస్టమర్‌కి తెలిసిందంటే కంపల్సరీ మనకు బిజినెస్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా వస్తువు మనకు కంపల్సరీ ఈ వస్తువు ప్రతి వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మనం ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే బిజినెసే మనకు గుర్తొస్తుంది. మన ఏరియాలో మనకేదైనా వస్తువు అవసరం ఉంది అంటే కంపల్సరీ మనకెప్పుడు యాక్టివ్‌గా ఉన్న బిజినెసే గుర్తొస్తుంది. మీ ఏరియాలో మీకేదన్నా వస్తువు అవసరం ఉంటే, ఈ షాప్ అనేది కంపల్సరీ ఓపెన్‌లో ఉంటుంది అని చెప్పి, వాళ్ళు మీ దగ్గరికి విజిట్ అవుతారు. సేమ్ అదే విధంగా మీరు మీ బిజినెస్‌లో ఎంత యాక్టివ్ ఉంటున్నారు, ఏంటి అనేది ప్రతీదీ కస్టమర్ చూస్తారు. మీ ప్రొఫైల్ చెక్ చేసి మీ బిజినెస్‌కి విజిట్ అవుతారు. సో, మనం యాక్టివ్‌గా ఉండడం మన రెస్పాన్సిబిలిటీ. సపోజ్ మీకు బ్రాంచెస్ ఉన్నాయి. మీ బిజినెస్‌ని మీరు బ్రాంచెస్ వైస్‌గా డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. సో, ఫస్ట్ మీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ప్రెజెంట్ మీరున్న లొకేషన్‌లో ఉన్నది. అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్నాయనుకోండి. సపోజ్ ఒక కస్టమర్ మీ మెయిన్ బ్రాంచ్‌కి విజిట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు. వేరే లొకేషన్‌కి షిఫ్ట్ అవుతున్నారనుకోండి. అక్కడ మీ బిజినెస్ బ్రాంచ్ మ్యాప్స్‌లో ఉంటే మీ దగ్గరికి విజిట్ అవుతారు. ఒకవేళ లేదు అనుకోండి, వాళ్ళు వేరే షాప్‌కెళ్ళి షాపింగ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ లొకేషన్‌లో గూడంగా మీరు అవైలబుల్‌గా ఉంటే మీ సర్వీసే తీసుకుంటారు కస్టమర్ అనేది. సో, మనం ఎవ్రీ బిజినెస్‌ని అప్డేట్ చేయడం వల్ల మన కస్టమర్‌ననేది మనం లూజ్ అవ్వము. సో, ప్రతి కస్టమర్ అనేది మనకి ఇంపార్టెంటే. మీది ఎలాంటి బిజినెస్ అయినా సరే ఆన్‌లైన్ రిటైల్ షాప్ అయినా, సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయినా, లేదు ఫిజికల్ లొకేషన్ బిజినెస్ అయినా సరే. ప్రతి బిజినెస్‌కి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందులా ఉన్నట్టు ప్రెజెంట్ లేదు. సో, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఏది కావాలి అనుకున్నా గానీ మొబైల్స్‌లో ఏది కావాలి అనుకున్నా గానీ కంపల్సరీ ఆన్‌లైన్‌లోనే సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. సో, అది ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా సరే, అది వాళ్ళకి సర్వీస్ అయినా సరే, ప్రొడక్ట్ అయినా సరే, అది ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా సరే, వాళ్ళు మొబైల్‌లోనే సెర్చింగ్ చేస్తున్నారు. ఈవెన్ మనమైనా సరే. సో, ప్రతి కస్టమరు వాళ్ళు అప్డేట్ అవుతూ వస్తున్నారు.
వాళ్ళు ప్రతి ఒక్క ప్రపంచం అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. సో, మనము మన బిజినెస్‌ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటేనే మనం బిజినెస్‌లో స్టాండర్డ్‌గా ఉంటాం. మనం బిజినెస్‌లో గనక అప్డేట్ లేకపోతే ఎప్పటికి బిజినెస్‌లో అప్డేట్ ఉండకపోతే కంపల్సరీ నెక్స్ట్ మనం కొన్ని ఇయర్స్‌లో బిజినెస్‌లో ఉండం. సో, మనం బిజినెస్‌ని అప్డేట్ చేస్తూ వెళ్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. మన బిజినెస్‌కి ఫ్యూచర్ ఉంటుంది. మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు కొన్ని ఆటోమేషన్ టూల్స్ యాక్టివేట్ అవుతాయి. దాని నుంచి మన బిజినెస్ ఎలా గ్రోత్ అవుతున్నది, ఎవ్రీ మంత్ మనకు మన బిజినెస్‌ని ఎంతమంది చూస్తున్నారు, మనకెన్ని కాల్స్ వస్తున్నాయి, మన చార్ట్స్ పైన ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, మనకు బుకింగ్స్ పైన ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, అండ్ డైరెక్షన్స్ పైన ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, అలా ప్రతి రిపోర్ట్ అనేది మనకు గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. మనం గూగుల్‌లో ఏ కీవర్డ్‌తో ర్యాంక్ అవుతున్నాము, ఏ ప్లేస్‌లో ర్యాంక్ అవుతున్నాం, ప్రతిది గూడంగా మనకు గూగుల్ రిపోర్ట్ ఇస్తుంది. సో, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మన బిజినెస్ ఎలా ర్యాంక్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఎలా ర్యాంక్ అవుతుంది. సో, మనం నెక్స్ట్ ఏం డెవలప్ చేయాలి, ఏం అప్డేట్ చేయాలి అవంతా గూడంగా మనకొక రిపోర్ట్, మనకొక ఐడియా వస్తుంది. సో, దానివల్ల మనం బిజినెస్‌ని ఈజీగా గ్రోత్ జేసుకోవచ్చు.